ఆన్సర్ శివ. జాతక చక్రంలో ధనాధిపతి స్వస్థానంలోనే ఉన్న ధననష్టం కలగడానికి గల కారణాన్ని తెలియజేస్తున్నానండి. నేను ఇక్కడ ఉదాహరణకు వృశ్చిక లగ్నం తీసుకున్నాను. ఈ వృశ్చిక లగ్నానికి ద్వితీయాధిపతి గురువు ద్వితీయంలోనే ఉన్నాడు స్వస్థానంలో. ఈ యొక్క ద్వితీయ స్థానమైన ధనురాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. వీటి నక్షత్రాధిపతులు కేతువు, శుక్రుడు, రవి. ఎప్పుడైతే గురువు ఈ 3 నక్షత్రాల్లో ఒక నక్షత్రంపై ఉన్నప్పుడు ఈ నక్షత్రాధిపతి ఎవరైనా సరే, మూల అయితే కేతువు, పూర్వాషాఢ అయితే శుక్రుడు, ఉత్తరాషాఢ అయితే రవి. ఈ యొక్క నక్షత్రాధిపతులు దుస్థానాల్లో ఉండకూడదు, 6, 8, 12 స్థానాల్లో. ఎందుకంటే రాశి అయితే మనం ప్రయాణిస్తున్న వాహనం అయితే ఈ నక్షత్రం అనేది చక్రాలు. ఎందుకంటే మనం ఒక ప్రైవేట్ వెహికల్ ప్రయాణించినా, సొంత వెహికల్ ప్రయాణించినా చక్రాలు బాగపోతే మనం పడిపోతాం. అదే ఇక్కడ అర్థం అండి. ఇక్కడ మూల అంటే కేతువు కాబట్టి ఈ యొక్క వ్యక్తి యొక్క తత్పుల వల్ల సడన్గా మనీ లాస్ అవ్వచ్చు. పూర్వాషాఢ అనేది శుక్రుడి నక్షత్రం. ఇక్కడ శుక్రుడు అనేవాడు స్త్రీ, భార్య, బిజినెస్ అయింది. ఈ యొక్క ఏదో ఒక విషయంలో నష్టం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రవి అనేవాడు 10వ స్థానము, గురువు అనేవాడు పంచమాధిపతి ఈ వృశ్చిక లగ్నానికి. కాబట్టి రవి నక్షత్రం మీద ఉన్నప్పుడు గవర్నమెంట్ పరమైన, కెరీర్ పరమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ యొక్క భావానికి కాకుండా ప్రతి భావానికి ఇలాగే చూసుకోవాలి. ఈ యొక్క భావంలో అది రాశి ఏదైనా కావచ్చు, శత్రురాశ, మిత్రరాశ కాకుండా ఆ యొక్క నక్షత్రాధిపతి స్థితిని చూసుకోవాలి. నక్షత్రాధిపతి స్థితి బాగుంటే మంచిది, రాశ్యాధిపతి కూడా స్థితి కూడా బాగుంటే ఇంకా మంచిది. అప్పుడు బలమైన ఫలితాలు ఉంటాయి.